హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే పర్ఫెక్ట్ రంగు, రుచి వచ్చేలాగా టీని చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి. అందరికీ తెలిసిన రెసిపీనే కానీ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి చేశారంటే టీని కూడా చాలా టేస్టీగా పెట్టుకోవచ్చండి. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి టీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా టేస్టీగా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి టీని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా గ్యాస్ పైన టీ గిన్నె పెట్టుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్తో నీళ్లు వేసుకోండి. టీ పెట్టుకోవడానికి ఎప్పుడైనా కూడా అడుగు మందంగా ఉండి పెద్దగా ఉండే గిన్నెను తీసుకోవాలండి. ఇక్కడ నేను టీని అయితే ఆవు పాలతో పెడుతున్నానండి. అందుకే ఒక గ్లాస్ మాత్రమే నీళ్ళు తీసుకున్నాను అనమాట. ఇంకా ఇద్దరికి సరిపడా టీ మాత్రమే పెడుతున్నానండి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్లు టీ పొడి అయితే వేసుకున్నానండి. తర్వాత టీలో మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దానిని అయితే ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోండి. అల్లాన్ని దంచుకొని వేసుకోవడం కంటే కూడా ఇలా గ్రేట్ చేసి వేసుకోవడం వల్ల మనం టీ తాగేటప్పుడు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి. అలాగే ఒక 2 యాలక్కాయలను కూడా దంచుకొని ఆ పొడిని కూడా వేసేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు అయితే టీ పొడిని బాగా ఉడకనివ్వండి. టీ పొడి ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుంటున్నానండి. కాంచకపోయినా కూడా మామూలు పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు అనమాట. పాలు వేసిన తర్వాత గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి పాలు ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలండి. ఇంకా పాలని టీ పొడిలో ఎంత బాగా మరగనిస్తే టీ అనేది అంత మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. ఇలా కొద్దిసేపు పాలు బాగా మరిగిపోయి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో తగినంత బెల్లం అయితే వేసుకోవాలి. మీరు బెల్లంకి బదులుగా చక్కెర కూడా వేసుకోవచ్చండి. కొంతమంది బెల్లం వేస్తే టీలో పాలు విరిగిపోతాయి అనుకుంటారండి. అది ఒక్కొక్క బెల్లం ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. నేను తీసుకునే బెల్లం అయితే ఎప్పుడు వేసినా కూడా విరిగిపోదండి. సో ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా బెల్లం వేసుకొని ఆ బెల్లం కరిగిపోయేంత వరకు మరిగించి కిందికి దించేసుకొని ఒక పెద్ద గ్లాసులోకి వడగట్టుకోవాలండి. ఇప్పుడు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం ఏ గ్లాస్లో అయితే టీ ఇవ్వాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ గ్లాస్లో ఉంచుకోకుండా ఫస్ట్ ఒక పెద్ద గ్లాస్లోకి ఉంచుకోండి. తర్వాత మనం ఏ గ్లాస్లోకి ఇవ్వాలనుకుంటున్నామో ఆ గ్లాస్లోకి ఉంచిచ్చామంటే టీ చూడ్డానికి బాగుంటుంది. ఇంకా గ్లాసులు అమ్మటి కారిపోకుండా ఉంటాయండి. సో ఇలా మనం ఏ గ్లాస్లో ఇవ్వాలనుకుంటున్నామో ఆ గ్లాస్లో అయితే సర్వ్ చేసేసుకోవాలి. చూసారు కదా టీ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఈవినింగ్ టైంలో కానీ పొద్దున్నే కానీ ఇలా ఒక్క గ్లాస్ టీ పెట్టుకొని తాగితే చాలన్నమాట. చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇలా నా స్టైల్లో ఒక్కసారి టీ ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతాయి అన్నమాట. ఇలా కనుక మీరు ఎవరికైనా టీ పెట్టించారంటే వాళ్ళైతే మీ చేతి టీని అస్సలు మర్చిపోరండి. అంత టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.